లైట్ కూడా లేదు సార్. ఇప్పుడు వచ్చేటి అన్ని పండుగలు వినాయక చవితి టైంలో రాత్రి 12 గంటలకు కూడా కొన్ని ఫ్యామిలీస్ వినాయకుడు చూడడానికి వస్తాయి. కాబట్టి ఇవి వినాయకుడు పూజ కంటే ముందే, ఎందుకంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడే కొన్ని అనివార్య కారణాలు జరిగే ప్రస్తావం ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి కారణం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావద్దని చెప్పి నేను కోరుకుంటుంటే ఇంతకుముందు గాలరవి గారు చెప్పింది. అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళీ గణపతులు కూర్చున్న తర్వాత రోడ్లు కూర్చోబెట్టడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా చూస్తుంటే నేను బైన్సాలో చిన్నప్పటి నుంచి చూస్తుంటాను. బైన్సాలో ఫస్ట్ స్టార్టింగ్లో 5 రోజులు గణపతులు వేస్తుంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల 5 రోజుల నుంచి 7 రోజులు అయినాయి, 7 రోజుల నుంచి 9 రోజులు అయినాయి. అదేవిధంగా చూస్తుంటే ఒకప్పుడు బైన్సాకి ఒక నార్మల్ ఒక ఎస్ఐ మాత్రమే కంట్రోల్ చేసేవాడు. కానీ ఎస్ఐ నుంచి సిఐ అయింది, సిఐ నుంచి డిఎస్పీ అయింది, డిఎస్పీ నుంచి కూడా ఐపీఎస్ ర్యాంక్ కూడా అయింది. అని అంటే ఇట్లా పెంచుకుంటూ మనం ప్రొటెక్షన్ పెంచుకుంటూ పోతున్నాం. కానీ బైన్సాలో ఉన్న మనం మాత్రం మారతలేము. లాస్ట్లో డీజీపీ కూడా కావచ్చు బైన్సాకు. కానీ అలాంటి కానియకుండా మనం బైన్సాలో ఉన్న వాళ్ళే మనమే ఇది కావాలా. చాలాసార్లు చూస్తుంటాం చిన్నప్పటి నుంచి ఒక వర్గానికి చెందిన పండుగలు వచ్చినప్పుడే గొడవలు జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న అందరికీ మరియు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ కూడా పేరు